తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వివేకా కేసులో సాక్షులు వరుసగా మరణిస్తున్న నేపథ్యంలో తనకు కూడా భద్రత కల్పించాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. తనకు గతంలో 2+2 భద్రత ఉండేదని, దాన్ని తగ్గించారని, ఇప్పుడు మరింత భద్రత పెంచాలని కోరారు. వివేకా కేసు అంశం అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని, సాక్షుల వరుస మరణాలు జరుగుతున్న తరుణంలో తనకు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని విన్నవించారు. ఇక వినతి పత్రం ఇచ్చిన అనంతరం దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎవరు చంపించారో అందరికీ తెలుసునన్నారు. జగన్ రెడ్డి మాతో తప్పు చేయించి దర్జాగా తిరుగుతున్నారంటూ కీలక ఆరోపణలు చేశారు. ఈ కేసులో బహిరంగంగా తనతో మాట్లాడేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. ఇక ఆయన ఇంటికి దగ్గరలోనే తన నివాసం ఉంటున్నందున వారి నుంచి ప్రాణహాని ఉందని, అందుకే మరింత భద్రత పెంచాలని కోరుతున్నట్లు దస్తగిరి తెలిపారు. ఎస్పీ గారిని కలవడానికి కారణం అంటే ఎస్పీ గారు బిజీ షెడ్యూల్లో బయటికి వెళ్ళినారు. అందువల్ల ఎస్పీ గారి CCCలో ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏమనంటే వరుస అంటే వైసీపీ గవర్నమెంట్ చేసే హత్యల, అనుమానాస్పద మృతుల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గుదేల్చే పనిలో ఉంది. కానీ ఈ యొక్క అంశాలని గమనించి నాకు కూడా థ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలా ఒకసారి అని చెప్పి, గతంలో ఏ విధంగా అయితే గన్మెన్ ఎస్కార్ట్లను 2+2 గన్మెన్ ఎస్కార్ట్లను పెట్టినారో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టమని నేను అడుగుతా ఉన్నా. ఇక మరోవైపు ఇప్పటికే వివేక హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మృతిపై సిట్ ఏర్పాటైంది. 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షులు 6 మరణించడం వెనుకున్న కారణాలను నిగ్గు తేల్చడానికి వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్లో జమ్మలమడుగు, పులివెందుల డీఎస్పీలతో పాటు 3 సీఐలు, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లున్నారు. వీరితో పాటు సాంకేతిక, ఫోరెన్సిక్ బృందం కూడా సిట్లో ఉన్నారు. వీరంతా గడిచిన 6 ఏళ్లలో 6 సాక్షులు వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందినా అవి సహజ మరణాలా లేక అసహజ మరణాలా అనే విషయాన్ని తేల్చేందుకు సిట్ బృందం క్షేత్రస్థాయి పర్యటన మొదలుపెట్టింది. ఈ క్రమంలో సాక్షుల మరణాల వెనుకున్న మర్మం తెలుసుకునేందుకు సిట్ బృందం పని ప్రారంభించింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో సిట్ బృందం సమావేశమై విచారణలో తేల్చాల్సిన అంశాలను చర్చించారు. ఏ విధంగా దర్యాప్తు సాగించారనే దానిపై ఎస్పీ సిట్కు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు ప్రాథమికంగా సాక్షుల వివరాలను సేకరిస్తున్నారు. 3 రోజుల కిందట వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిపై భార్య సుశీలమ్మ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ యాక్ట్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగన్న మృతే కాకుండా అసలు 6 ఏళ్లలో అనుమానాస్పదంగా చనిపోయిన సాక్షుల వివరాలను లోతుగా విచారించేందుకు సిట్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఇలా సాక్షులు వరుసగా చనిపోతున్న నేపథ్యంలోనే తను కూడా ఇదే కేసులో సాక్షిగా ఉన్నందున తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని దస్తగిరి వేడుకుంటున్నాడు.